వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో ద్రవిడ పార్టీలను మట్టి కరిపించింది. టీవీకే శాసనసభ పక్షం ఈ రోజు సమావేశమై విజయ్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ రేపు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై కూడా చర్చించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే నాయకులు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్న పార్టీలతో టీవీకే చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఐఎం, ఐయుఎంఎల్ పార్టీలు ప్రస్తుతం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భాగస్వాములుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఐఎం, వీసీకే 2 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్ సహా ఈ పార్టీలు టీవీకేతో జతకడితే విజయ్ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే వీసీకే, వామపక్షాలు తమ నుంచి విడిపోయి టీవీకే పార్టీతో కలవనని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది.